ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలైతే జరిగాయి. ఇక నెల్లిమర్లలో జనసేన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ మదని పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు చాలా మంది జనసేనలో చేరారు. ఇక జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు మాధవి. అంగన్వాడీలపైన ఎస్మా చట్టం ప్రయోగించడం అన్యాయమని అన్నారు. ఏపీలో నియంత పాలన కొనసాగుతోందని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు మాధవి. ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే ప్రజల్ని మభ్యపెడుతూ నాయకుల్ని కూడా మభ్యపెడుతూ వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ లేకుండా చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పారదోలాలని ప్రజలే నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలు ఎలా బతకాలని కూడా ఆలోచించని ఈ ప్రభుత్వం, అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్న ఈ ప్రభుత్వం, చీకటి జీవోలు తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం కాదు, ఒక నియంత పాలన అని ప్రజలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది. బై బై వైసీపీ అన్నది ప్రజలందరిలో చాలా పాతుకుపోయిన నిజం. అది ఖచ్చితంగా 2024లో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుస్థిరమైన అభివృద్ధి దిశగా సాగడానికి పునాది పడ్డాది అన్నది మనకి ఈ మధ్య జరుగుతున్న బహిరంగ సభల వల్లే అది తేటతెల్లం అవుతున్నది. జై జనసేన, జై టీడీపీ.